నమస్తే. ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ముఖ్యాంశాలు. కేసీఆర్ కుటుంబం తినేది రక్తపు కూడు. ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించారు. 1,00,000 కోట్లు అవినీతి చేసి తిరిగొచ్చింది 1,00,000 మాత్రమే. బాగున్న భవనాలను కూలగొట్టి కడితే సంపద సృష్టించినట్లా? అధికారం కోల్పోయిన బాధతో మాట్లాడుతున్న కేటీఆర్. 2024 డిసెంబర్ 9 లోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం. ఖజానాలో చిల్లి గవ్వలేదు. కేటీఆర్ అంతా తుడిచి తీసుకెళ్లారు. లంక బిందెలు ఉన్నాయనుకుంటే ఖాళీ కుండలున్నాయి. విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని రప్పించేందుకే ప్రజాపాలన. గ్రామ సభలో ముగిశాక కూడా దరఖాస్తులు స్వీకరిస్తాం. ప్రజాపాలన దరఖాస్తు లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. కాంగ్రెస్ సర్కారు గ్యారంటీల దరఖాస్తు నమూనాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు. 66 కోట్లతో 22 ల్యాండ్ క్రూయిజర్లు మళ్ళీ గెలుస్తామని కొన్న కేసీఆర్. వాటిని విజయవాడలో దాచిపెట్టారు. సీఎం అయినా 10 రోజుల దాకా నాకు ఆ వాహనాలు ఉన్న విషయమే తెలియదు. ఓ అధికారి వచ్చి నా చెవిలో చెప్పారు. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. నిరుడు ఏప్రిల్, మే నెలల్లో దశల వారీగా విజయవాడకు పంపిన బీఆర్ఎస్ సర్కార్. బుల్లెట్ ప్రూఫ్ శాటిలైట్ టెక్నాలజీ హంగులు సవరించుకొని డెలివరీకి సిద్ధమైన కార్లు. నల్ల నేలపై ఎర్ర జెండా. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని 8 ఇంక్లైన్ల కాలనీలో ఏఐటీయూసీ సంబరాలు. సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయం. 3,000 పైచిలుకు మెజారిటీ. హోరాహోరీ పోరులో గుర్తింపు సంఘంగా ఆవిర్భావం. సిపిఐ అనుబంధ సంఘానికి 4వసారి ఆ హోదా. 11 డివిజన్లలో 5 గెలుచుకున్న ఏఐటీయూసీ. డివిజన్లలో ఐఎన్టీయూసీదే పైచేయి. 6 గెలుపు. ఉమ్మడి ఖమ్మంలో స్వీప్. ప్రాతినిధ్య సంఘం హోదా. ప్రభావం చూపని బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్. ఏపీ పగ్గాలు షర్మిలాకే. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. రాహుల్ గాంధీ స్పష్టీకరణ. ఆమె జగన్లా చేయరు, అన్నీ తాము చూసుకుంటామని వెల్లడి. ఢిల్లీలో ఏపీ నేతలతో భేటీ. పార్టీ బలోపేతం, ఎన్నికలపై చర్చ. జగన్ పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత. హోదా సాధనకు ఉద్యమించాలి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కూడా రాహుల్. కోవిడ్తో ఎవరూ చనిపోలేదు. ఉస్మానియాలో 2 మరణాలు వేరే ఆరోగ్య సమస్యలతోనే. JN1 అంత ప్రమాదకరం కాదు. లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి. ప్రత్యేక వార్డులు నెలకొల్పాం. అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాం. ఆందోళన వద్దు. మంత్రి రాజనరసింహ. రాష్ట్రంలో కొత్తగా 6 కేసులు నమోదు. విశ్రాంత IAS ఇంటి కబ్జా యత్నం. నిందితుల్లో IPS నవీన్ కుమార్ అరెస్ట్. CCSలో విచారణ. నోటీసులు. ఆయన అన్న వదినలకు ఇప్పటికే రిమాండ్. ఫోర్జరీ డాక్యుమెంట్లతో భన్వర్లాల్ ఇంటి ఆక్రమణకు పన్నాగం. భన్వర్లాల్ భార్య ఫిర్యాదుతో కేసు. గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా. తేదీల వివరాల తర్వాత వెల్లడిస్తామని TSPSC. 6, 7 తేదీలో జరగాల్సిన పరీక్షలు 3వసారి వాయిదా. రేపు 10వ తరగతి పరీక్షల షెడ్యూల్. భారత్ బియ్యం కిలో 25 రూపాయలకే. కొత్త పథకంపై కేంద్రం కసరత్తు. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా విక్రయం. ఇప్పటికే సబ్సిడీపై గోధుమ పిండి, శనగపప్పు ఏడాదిలో 14.1% పెరిగిన బియ్యం ధరలు. మేడిగడ్డ ఇసుక తరలింపునకు అనుమతి ఇవ్వండి. మహారాష్ట్ర సర్కార్కు తెలంగాణ లేఖ. రేపు మేడిగడ్డకు 4 మంత్రులు. లోపాలపై సమీక్ష. అన్నారం పరిశీలన. మేడిగడ్డ, అన్నారం పంప్ హౌజ్లు మళ్లీ మునుగుతాయి. పెంటారెడ్డి. వ్యాపారులు కన్నడ బోర్డులు పెట్టాలి. అధికార భాషలు లేకుంటే ఊరుకోం. బెంగళూరులో ర్యాలీ. ఆంగ్ల బోర్డుల ధ్వంసం. రాష్ట్ర బీజేపీలో శల్యసారోధ్యం. తెలంగాణలోని 2-3 నేతలపై పార్టీ అధిష్టానానికి ముఖ్య నేతల ఫిర్యాదు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఓడించి మోదీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర. అభ్యర్థులపై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా కేడార్లో గందరగోళానికి యత్నం. ఇతర పార్టీలతో చేతులు కలుపుతున్న వైనం. ఫిర్యాదులపై స్పందించిన బీజేపీ అధిష్టానం. శల్య సారథ్యాలపై ఢిల్లీ పెద్దల సీరియస్. జహీరాబాద్ లేదా మెదక్ నుంచి లక్ష్మణ్ పోటీ. భారత్ న్యాయయాత్ర. ఈసారి మణిపూర్ టు ముంబై. రెజ్లర్ బజరంగ్ పూనియాతో సరదాగా కుస్తీ పడుతున్నారు రాహుల్. జనవరి 14 నుంచి మార్చి 20 దాకా రాహుల్ బస్సు యాత్ర. 65 రోజులు, 14 రాష్ట్రాలు, 85 జిల్లాలు, 6,200 కిలోమీటర్లు. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి పూర్వరంగం. భారత్ జోడో తర్వాత కర్ణాటక, తెలంగాణ హస్తగతం. ఈసారి యాత్రలో చేరని దక్షిణాది రాష్ట్రాలు.